పరలోకమందున్న మా ప్రియ యేసయ్య, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేలు వేల కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, మీకే స్తోత్రాలు తండ్రి. కృపాశక్తి సంపూర్ణుడా, మీకే స్తోత్రాలయ్యా తండ్రి. అనుక్షణం మీరే కొన్నంత అండగా ఉండి సహాయం దయచేయండి. తెలుసు తెలియక ఏ తప్పులు ఏ పాపాలు ఏ దోషాలు చేసిన నాకు క్షమించండి నా తండ్రి. యేసయ్య, ఈ ఉదయం నుంచి రాత్రి కాలం వరకు మీ చల్లని రెక్కల నీళ్ళు కాచి కాపాడండి నా తండ్రి. ఈ రోజంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి నా ప్రభువా తండ్రి. యేసయ్య, స్తోత్రం స్తోత్రం తండ్రి. మీకే వందనాలయ్యా. అయ్యా, తెలుసో తెలియకో మేము చేసిన దోషాలను క్షమించి తండ్రి మమ్మల్ని తెల్ల రక్త కాగితంలా మార్చండి. మీ రక్తంతో కడిగి తెల్ల రక్తం కాగితంగా మార్చండి తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మాకు వందనాలు వందనాలు వందనాలయ్యా. అయ్యా తండ్రి, అనుక్షణం కొండంత అండగా ఉండండి. మా కొండ కోట మీరేనయ్యా. మా పూర్ణ హృదయంతో మా పూర్ణ మనసుతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాను నా దేవా. మా ఆరాధనని స్వీకరించండి, మా ప్రార్థనని స్వీకరించండి నా తండ్రి. తండ్రి యేసయ్యా, తండ్రి ఈ రోజు నుండి సాయంత్రం వరకు మీ సన్నిధి తోడుగా ఉండి మేము వెళ్ళే ప్రతి చోట కూడా మీ చల్లని రెక్కల నీడలో నుంచి కాపాడి మమ్మల్ని మళ్ళీ రాత్రి కాలంలో తండ్రి మీ ప్రార్థనలో ఏకీభవించే కృపా భాగ్యాన్ని మాకు కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, స్తోత్రాలయ్యా తండ్రి. వందనాలు 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 నా తండ్రి. తండ్రి, ఈ సమయంలో నా తండ్రి ఎవరెవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి సమస్య నుంచి కూడా విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, స్తోత్రాలయ్యా తండ్రి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బిడ్డలను గుర్తు తెచ్చుకొని నా తండ్రి జ్ఞాపకం చేసుకోయ్యా. జ్ఞాపకం చేసుకోయ్యా. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోగలయ్యా. జీవం ఇచ్చే దేవుడు నా తండ్రి. ఈజీగా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవుడు అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆయుష్నిచ్చి మంచి ఆరోగ్యంతో నుంచి కాపాడండి నా తండ్రి. తండ్రి, సకాలంలో వర్షాలు ఋతుపవనాలు వచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. రైతులు పంటలు విత్తుతుండగా పంటలకు కావాల్సిన పెట్టుబడి మీద సహాయం దయచేయండి తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సకాలంలో వివాహం జరిగే కృపను దయచేయండి. గర్భఫలం కోసం ఎదురు చూసిన వాళ్ళకి గర్భఫలాన్ని ఇవ్వండి తండ్రి. ఆర్థిక అప్పుల బాధలతో బాధపడుతున్న బిడ్డలకు అప్పుల బాధల నుంచి విడుదల కలగజేయండి. అప్పులు తీర్చే మార్గాన్ని మీరే చూపించండి నా దేవా నా ప్రభువా తండ్రి. ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలతో నా ప్రభువా సతమతం అవుతున్న బిడ్డలకు తండ్రి చేయూతనివ్వండి నా తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, ఈ రోజంతా మాకు దీవెనకరంగా జరగాలి నా ప్రభా తండ్రి. మీ సన్నిధి ఎప్పుడు మాకు తోడుగా ఉండాలి నా తండ్రి. తండ్రి, ఒకళ్ళ మనసు మేము కష్టపెట్టకుండా, మా మనసు ఒకళ్ళు కష్టపెట్టకుండా మా జీవితం ఇలాగే మీ సన్నిధి తోడుగా ఉంటా సాఫీగా సాగిపోయే కృపను దయచేయండి. విశ్వానికి కర్తవయ్యా నువ్వు తండ్రి. రాజుల రాజా, ప్రభువుల ప్రభా, దేవాది దేవా, మీకే స్తోత్రాలు. ధవలవనుడా, రక్తవనుడా, అతికాంక్షణీడా, మీకే స్తోత్రాలు. నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మీకే స్తోత్రాలు. మా పూర్ణ మనసుతో మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నామయ్యా. శాశ్వతమైన ప్రేమతో తండ్రి ప్రేమించుచున్న దేవుడు నా ప్రభువా తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు నా ప్రభువా తండ్రి. తండ్రి, అనుక్షణం ఇలాగే మాకు తోడుగా ఉండండి. ఎక్కలేనంత కొండ మా ముందున్న ఎక్కగలిగేంత కృప మీ దయలో దయచేసి మమ్మల్ని ముందుకు నడిపించి తండ్రి మాకు వచ్చిన శ్రమలను ఎదుర్కొనేడానికి కావాల్సిన శక్తిని కూడా మీరు ఇస్తారు. మాకు వచ్చే శ్రమలకు మీకు మహిమకరంగా జరిగి ముందుకు సాగిపోయే కృపను దయచేయండి. సాతాను అంధకార క్రియలను బంధించండి. సాతాను తండ్రి విడిచిపెట్టిన పాపాన్ని చేయడానికి లాగుతూ ఉన్న తండ్రి ముందుకు సాగిపోయే కృపను దయచేయండి. సాతాను బంధకాలలో మేము చిక్కుకోకుండా మీ చల్లని రెక్కల నీడలోనే మేము తప్పిపోకుండా ఉండేలా కృపను దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జంసులు రక్తమే జం, యేసు రక్తమే జంసులు రక్తమే జం, యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించిన యేసయ్యకి స్తోత్రం 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 స్తోత్రం. అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దేవుని యొక్క ఆశీస్సులు.